ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతి పవిత్రమైన ధనుర్మాస పూజలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో స్థానిక కాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మోహన్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము, ఉమాపతి, చిత్తరపు హనుమంతరావు, వాసుదేవరెడ్డి, తిరుపాల్ ఆచారి, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనస్సు ఉన్నది కాబట్టి ప్రతి మనిషి కూడా మోక్షాన్ని కోరుకుంటాడు. మొదట్లో మోక్షపు విలువ తెలియదు, కానీ జీవితం పెరిగిన కొద్దీ పెళ్ళై బిడ్డలు కలిగిన తర్వాత సముద్రానికన్నా మిన్నైనటువంటి సంసార సాగరంలో ఈది నాకు ఇంక వద్దు స్వామి, నాకు మోక్షమే అని ప్రతి ఒక్క ఆడ మగ కోరుకుంటారు. ఆ మోక్షాన్ని పొందేదానికి అంగట్లో దొరికేటువంటి వస్తువు మాత్రం కాదు. ఆస్తి మొత్తం రాసిచ్చినా ఏమిచ్చినా కూడా మోక్షం లభింపదు. కాబట్టి అది భక్తి ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ మోక్షాన్ని పొందేందుకు ఉన్న 9 మార్గాలలో భజన ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ యొక్క మోక్షాన్ని పొందేదానికోసం ముఖ్యంగా ఈ పండుగ నెల పేరే పండుగ నెల. దేవతలంతా భూమి మీద వచ్చి కొలువుంటారట. కాబట్టి దీనిలో విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆ ఉభయాలు ఇచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ పాడే ప్రాప్తం కలిగించిన మాకు కూడా ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. 2016వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు భోగి పండుగ వరకు అంటే ఈ కన్ను మాసంలో పొద్దున్న మామూలుగా భజన కార్యక్రమం చేస్తాం. ప్రతి శనివారం కూడా అక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఉపయోగిస్తుంటారు. మాకు ఈ యొక్క కాలక్షేపం చాలామంది బయట నుంచే వస్తారు. అంటే లోకల్లో నుంచే ఒక్కొక్కరి నుంచి 2-3 పర్లాంగుల నుంచి కూడా వస్తారు. భజన కార్యక్రమం బాగా జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది లేదు. భగవాన్ వల్ల అన్ని కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. మాసం ప్రారంభ సందర్భంగా కాపు వీధి భజన మందిరంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది. 30 రోజుల పాటు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భజన జరిగి తదనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. ఈరోజు దానిలో కార్యక్రమంలో భాగంగా మోహన్ రామరెడ్డి గారు వారి సతీమణి పార్వతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉభయదారులుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరూ భజన చేయడం వల్ల చాలా మోక్షం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ ప్రాప్తి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేసి స్నానమాచరించి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి. ఈ ధనుర్మాసం మొత్తం ఈ కాపు వీధి భజన మందిరంలో భజన కార్యక్రమం జరుగుతుంది. అన్ని ఆలయాల్లో జరుగుతుంది. ఇక్కడ స్థానికులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే స్వామివారి కృప మనకు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో భజనలో పాల్గొనాలని కోరుకుంటూ